మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రిలయన్స్ భాగస్వామ్యంతో ఐఎస్ఏ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మదనపల్లిలో ఏర్పాటు చేస్తాం. సామాజిక మాధ్యమాలతో కొందరిని బ్లాక్మెయిల్, పవన్ కళ్యాణ్పై నాపై దుష్ప్రచారానికి గొడ్డలి పార్టీ నిధులు, మీడియాతో ఇష్టాగోష్ఠిలో చంద్రబాబు, పార్టీకి చెడ్డ పేరు తెస్తే సహించను, కప్పు కాఫీ కూడా ఇవ్వను, కుప్పం తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమావేశంలో పార్టీ అధినేత హెచ్చరిక. రిలయన్స్ భాగస్వామ్యంతో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఆధునిక పద్ధతులను, సాంకేతికతను ఇది ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో 3వ రోజైన ఆదివారం ఆయన పర్యటించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. శాంతిపురంలో నందిగం హరిప్రసాద్కి చెందిన కృషి ఈసీ పౌల్ట్రీ ఫారాన్ని ప్రారంభించారు. కడపల్లిలో తెలుగుదేశం శ్రేణులు, రైతులు, అధికారులతో సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు. తెలుగుదేశం సీనియర్ అయిన చెంగాచారి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కార్యక్రమాల్లో సీఎం మాట్లాడుతూ ఆయా కార్యక్రమాలు కొందరు సామాజిక మాధ్యమాల్లో ఫేక్ కామెంట్లు పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. పవన్ కళ్యాణ్పై నాపై వ్యతిరేకంగా కొందరు పోస్టులు పెడుతున్నారు. వీరికి గొడ్డల పార్టీ ఫండింగ్ ఇస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు మరి జగన్ మీద పెట్టే పోస్టులన్నిటికీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తారా? కామెంట్లు పెట్టే వాళ్ళకి, నీళ్ళందరికీ ఈ అనవసరమైన మాటలు. అంటే మనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే అమ్ముడుపోయారు. మనం ఎవరిని వ్యతిరేకిస్తాం వాళ్ళని వ్యతిరేకించాలి. లేకపోతే కనుక వాళ్ళందరూ అమ్ముడిపోయినట్టు. ఇది ఎంతవరకు సంస్కారం? అది బాబు గారు ఆలోచించుకోవాల్సిన అంశం. లేకపోతే సముద్రంలో 6 మత్స్యకారులు గల్లంతు, మరొకరిని రక్షించిన వాణిజ్య నౌక సిబ్బంది, వేటకెళ్లి తిరిగి వస్తుండగా మునిగిన బోటు, కొనసాగుతున్న గాలింపు చర్యలు, రంగంలో కోస్ట్ గార్డ్ నౌక, హెలికాప్టర్. విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. వేట ముగించుకుని శనివారం తిరిగి వస్తుండగా బోటు తిరగబడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అందులో 7 మత్స్యకారులు ఉండగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 6 ఆచూకీ లభ్యం కాలేదు. వాళ్ళ కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, నౌకాదళ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 9 గంటలు ప్రాణాలు నిలబెట్టుకున్నటువంటి ఒక వ్యక్తిని కాపాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రవాసాంధ్రులే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ ప్రవాసాంధ్రులు విదేశాల్లో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ పిలిపించారు. రాష్ట్ర అభివృద్ధి కాదని ప్రతి చోట వివరించాలని సూచించారు. ఆదివారం నుంచి వారం పాటు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలన గురించి పెట్టుబడిదారులకు తెలియజేయాలన్నారు. రాష్ట్రానికి వచ్చి చూసిన వాళ్ళు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారని అభిప్రాయపడ్డారు. ఏ రంగంలోనే పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఫెంటాస్టిక్ గుడ్లు అంటూ రంగురంగులుగా బంతుల్లో కనిపిస్తున్న ఇవి స్టింక్ బగ్, ఓ రకం కీటకాల గుడ్లు. దిగువన కనిపిస్తున్న వాటి నుంచి బయటకు వచ్చిన పిల్లలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం నేదనూరులో ఓ ఇంటి గోడపై ఈ గుడ్లు కనిపించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎల్లినో పడగలోకి ఖరీఫ్. రాష్ట్రంలో సాధారణం కంటే 28.9% తక్కువ వానలు. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం, కొన్ని మండలాల్లో మాత్రమే ఆశాజనకం. ఆరంభం నుంచి ఎల్నినో ప్రభావం మొదలైంది. జూన్ 1 నుంచి జూలై 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 28.9% తక్కువగా వానలు కురిసే. పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాలో వర్షపాతం సాధారణం కంటే 53.4% తక్కువ ఉంది. కొన్ని మండలాల్లో మాత్రం వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. అలాంటి చోట ఖరీఫ్ సాగు ప్రారంభమైంది. కొన్ని మండలాల్లో జూన్ మొదట్లో వానలు కురిసిన తర్వాత వర్షాభావం ఉండడంతో రైతులు పంటలు వేయలేదు. రాష్ట్రంలోని 688 మండలాల్లో 404 చోట్ల 265 మండలాల్లో లోటు వర్షపాతం, 139 మండలాల్లో తీవ్ర లోటు తక్కువగా, 284 మండలాల్లో 26 మండలాల్లో భారీ, 27 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువగా, 182 మండలాల్లో సాధారణంగా మంచి వర్షాలు కురిశాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే యూట్యూబర్ రావణ్పై దేశద్రోహం కేసు ఉపా చట్టం కిందతో సహా పలు సెక్షన్ల కింద నమోదు, అరెస్ట్ చేసిన గన్నవరం పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేలా, సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రశ్న రావణ్ బచ్చలకూరి జోసెఫ్పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతను భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ BNSలో 152 సహా పలు సెక్షన్లు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని ఉపా సెక్షన్ కింద ఆయన మీద అభియోగాలు మోపారు. ఈ కేసులో శనివారం అర్ధరాత్రి రావణ్ అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆదివారం సాయంత్రం గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 10 గంటల వరకు వాదన కొనసాగి అనంతరం రావణ్ని నెల 18 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నటువంటిది హైలైట్ చేశారు. బీచ్ శాండ్కి ఆంధ్ర బ్రాండ్ అంటూ
దేశీయ విక్రయాలు పెంచాలని కేంద్రం ఇచ్చిన అందిపుచ్చుకోల రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక టైటానియం స్ట్రాటజిక్ మినరల్ పాలసీ సిద్ధం. ప్రపంచ బ్యాంకు సాంకేతిక ఆర్థిక సాయం. ఇప్పటిదాకా విదేశాలపై ఆధారపడుతున్న టైటానియం పిగ్మెంట్ మెటల్ను దేశీయంగా ఉత్పత్తి చేయాలని కేంద్రం కసరత్తు చేస్తున్న అందుకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా పాలసీని రూపొందిస్తుంది. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న బీచ్ శాండ్ ఖనిజ నిల్వల తవ్వకం, వేరు చేయడం, శుద్ధీకరణకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించనుంది. ఇందుకోసం ఏపీ టైటానియం అండ్ స్ట్రాటజిక్ మెటీరియల్ మిషన్లో భాగంగా రూపొందిస్తున్న పాలసీలో కీలక అంశాలను చేర్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ప్లాట్ క్రమబద్ధీకరణకు 1,00,000 అంటూ మీ ప్లాట్ క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలి. ఆఫీస్కి వచ్చి కలుస్తారా? వీలు కాబట్టి దరఖాస్తు అప్లోడ్ చేసిన లైసెన్స్ టెక్నికల్ పర్సన్తో నేను మాట్లాడండి. ఆయన చెప్పిన దానికి సరేనంటే మిగతా పనులు పూర్తి చేస్తాను. ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు చేసిన వాళ్ళకి పట్టణ ప్రణాళిక సిబ్బంది ఫోన్లు చేసి చెప్తున్న విషయం ఇదే అంటూ ₹1,00,000 డబ్బులు ఇస్తే క్రమబద్ధీకరిస్తున్నారు, లేకపోతే లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆగని సదరం దందా, దివ్యాంగ ధృవీకరణ పత్రాల జారీలో దళారుల వసూళ్లు, వైకాపాయంలో ఇష్టానుసారంగా జారీ, కూటమి ప్రభుత్వ తనిఖీలో 1.3 లక్షల మంది అనర్హులుగా గుర్తింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. దివ్యాంగులకు వైద్యారోగ్య శాఖ ఇచ్చే సదరం ధృవీకరణ పత్రాలకు సంబంధించిన దళారుల అక్రమ వసూళ్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వీటి మీద ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా పెట్టిరేగుతూనే ఉన్నారు. స్లాట్ బుకింగ్ నుంచి ధృవీకరణ పత్రం జారీ అయ్యేదాకా తమదే బాధ్యత అని చెప్పి మరీ దండుకుంటున్నారు. స్లాట్ బుకింగ్కి ముందు కొంత, పత్రం వచ్చాక మరి కొంత ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లంచాలు తీసుకునేవాడికి పార్టీలను అంటగడితే ఇదే దరిద్రం. అప్పుడు తీసుకుంటాడు, ఇప్పుడు తీసుకుంటాడు. ఇంతకీ వికలాంగుల జీవితాలతో చెలగాటమాడే ఈ విధానం రైటా రాంగ్ అన్నది ఆలోచించుకోవాలి. లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య, యువతిని కత్తితో నరికిన ఆటో డ్రైవర్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన యువత కొత్తపల్లి అనంతవాణి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్లో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్న అనంతవాణి తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో సుమారు ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చి ఇంటి నుంచి ఉద్యోగం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సమీప గ్రామం కొర్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్ తాడేపల్లి శ్యాంబాబుతో ఆమెకు స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. శ్యాంబాబు గతంలోనే వివాహమే 3 పిల్లలు ఉన్నట్టు తెలియడంతో అతన్ని ఆమె దూరం పెట్టారు. పగ పెంచుకున్న శ్యాంబాబు ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీసిన వెంటనే పదులైన కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనంతవాణిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మీద తండ్రి వెంకటేశ్వర ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ వైవి సత్యనారాయణ కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతవాణి తండ్రి దివ్యాంగుడు, తల్లి అనారోగ్యంతో మంచానికి పరిమితారు. ఆ ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులు పోషిస్తున్నారు. బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కూడా నిర్మించినట్టు స్థానికులు చెప్తున్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని దగ్గరుండి చూసుకునేందుకు స్వగ్రామానికి వచ్చారు. దాడి సమయంలో తల్లిదండ్రులు అక్కడే ఉన్న అడ్డుకునే స్థితిలో వారు లేరని స్థానికులు చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇట్లాంటి వాడిని నడి రోడ్డు మీద కాల్చి చంపితే తప్పులేదు. ఈ ఎన్కౌంటర్ చేయాల్సింది ఇట్లాంటి వెధవల్ని. ఎవరితో సంబంధం లేకుండా తన జీవితం తను గడుపుతూ తల్లిదండ్రులు కూడా పోషిస్తున్న ఒక ఆడపిల్లని చంపినటువంటి రాక్షసుడు, అది కూడా పెళ్ళయ్యి పిల్లలున్నోడు, మళ్ళీ ఈ అమ్మాయినితో ఉండడానికి సిద్ధపడి అందుకు అంగీకరించక అమ్మాయి ఎదురు తిరిగితే చంపేశాడంటే వీడి బతకనీయాలన్నది ఆలోచించాలి. లేకపోతే జర్నలిస్ట్ కేవీఆర్ భార్య విజయలక్ష్మిపై కేసు అంటూ హైదరాబాద్ సరూర్ నగర్కి చెందిన జర్నలిస్ట్ కె వెంకటరామరెడ్డి భార్య విజయలక్ష్మి మీద విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం డీఎస్పీ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజ్యాంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని బాడంగ మండలానికి చెందిన మాజీ సర్పంచ్ చేసిన ఫిర్యాదు మేరకు బొబ్బిలి పోలీసులు గత నెల 30న కేవీఆర్ని అరెస్ట్ చేసేందుకు సరూర్ నగర్ వెళ్లారు. అక్కడ అతని భార్య విజయలక్ష్మి పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. దీంతో బొబ్బిలి సిఐ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఆమెపై 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తదుపరి దర్యాప్తు చేయాల్సిందిగా సరూర్ నగర్ పోలీసులు రిఫర్ చేశారు. విజయలక్ష్మి కూడా సిఐ శ్రీనివాస్పై అక్కడ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై సరూర్ నగర్లో కేసు నమోదైంది. డీఎస్పీ చెప్పారు. అంటే ఉల్టా కేసు కావాలని పెట్టడం అనమాట ఇది. వెళ్ళింది అక్కడ యూనిఫామ్లో వెళ్ళాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ వితౌట్ యూనిఫామ్ మఫ్టీలో వెళ్ళారు. పైగా లాగేసి అమ్మాయిని చేతితో తోసేశారు. అక్కడ అమ్మాయిని దుర్భాషలో ఆడారు. ఇది అక్కడ ఇష్యూ. అమ్మాయి కేసు పెట్టింది. అక్కడ తెలంగాణ వాదులందరూ ఒక్కటయ్యి గట్టిగా నిలదీసేటప్పటికి కేసు పెట్టారు అక్కడ. కాబట్టి అప్పుడు ఉల్టా అమ్మాయి మీదనే కేసు పెడితే ఏంటి, అమ్మాయి విధులకి ఆటంకం కలిగించిందంట. ఏం విధులు చేశారు వీళ్ళు? డ్యూటీకి విరుద్ధంగా చేసినటువంటిది కదా. కాకపోతే ఇప్పుడు ఈ కోణంలో నుంచి తీసుకొస్తున్నారు అనమాట. లేకపోతే సాక్షి ఫారాలు ఎక్కడ సార్ అంటూ అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ఓటర్లే టార్గెట్. ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులైన ఓటర్లకు అందని ఫారాలు ఇవ్వడం లేదంటూ పలు చోట్ల నిరసనలు. టీడీపీ కార్యాలయాల్లో నాయకుల ఇళ్లలో బిఎల్ఓలు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫారాలు, అందరూ ఒకే ఇంట్లో ఉన్న కొందరికే ఓటు పత్రాలు. పూర్తి చేసిన ఫారాల డిజిటలైజేషన్ కూడా పాక్షికమే. నిజమైన ఓట్లు లేకుండా చేయడమే లక్ష్యం. దొంగ ఓట్లు చేర్చడానికి కుట్రలు. గడువు సమీపిస్తుండటంతో అందరిలోనూ ఆందోళన, తగినంత సమయం ఇవ్వాలని, సమస్యలన్నీ సరిచేయాలని
విజ్ఞప్తులు. ఓటు వివరాలు కావాలంటే టీడీపీ బిఎల్ఏని కలవాలని మా బిఎల్ఓ చెప్తున్నాడు. మా ఇంటికి ఇంతవరకు బిఎల్ఓనే రాలేదు. ఎన్యూమరేషన్ ఫామ్ కూడా టీడీపీ బిఎల్ఏ దగ్గరే తీసుకున్నా, ఎలా పూర్తి చేయాలో తెలియక ఎన్యూమరేషన్ ఫారం తిరగలేదు. ఓటర్ల జాబితాలని తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరే ఉన్నాయంటూ ఏ కృష్ణ బొల్లవరానికి సంబంధించిన అతని స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అట్లాగే ప్రశ్నించే గొంతు నొక్కడానికి అత్యంత ప్రమాదకర ధోరణ వైపు పోలీసు వ్యవస్థ నడిపిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. గిరిజన మహిళను వ్యవస్థరం చేసి దాడి చేసిన అరెస్టులు లేవు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ కేసుల. రాష్ట్రానికి కావాల్సింది రౌడీ పోలీసు రాజ్యం, జంగిల్ రాజు కాదు. ప్రజలకు భద్రత, బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ని హైలైట్ చేశారు. లేకపోతే నడి సందర్భంలో చిక్కుకుని చేపలు వేటకు వెళ్ళి వేరువేరు ప్రాంతాల్లో 2 బోట్లు గల్లంత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒడ్డుకు చేరేందుకు సముద్రంలో అష్ట కష్టాలు పడుతున్న మత్స్యకారులకు సంబంధించింది. పూరి సమీపంలో ఒకటి, విశాఖకు 10 నాటికల్ మైళ్ళ దూరంలో మరొకటి. 2 బోట్లలో మొత్తం 16 మంది మత్స్యకారుడు చిన్నాన్ని రక్షించి చైనా కార్గో షిప్. 9 మంది మత్స్యకారులతో పూరీ తీరంలో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న మరో పడవ. గల్లంతైన 6 కోసం కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీస్ బృందాలు గాలింపు. ఎక్కువ మంది విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళే. ప్రభుత్వ తాత్సార్యాన్ని నిరసిస్తూ జనసేన ఎమ్మెల్యే నిలదీసిన మత్స్యకారులు, వాళ్ళ కుటుంబాలను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రశ్నించడానికి తట్టుకోలేకపోతే మమ్మల్ని చంపేయండి, ప్రశ్నించడం ఆయన చేసిన నేరం. మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. యూట్యూబర్ రావణ్ భార్య అనూష ఆవేదన. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, నా భర్తది కమ్మకులమే. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనే మా ఆయన మాట్లాడితే తప్ప మాపై పెట్టే కేసులు పవన్ కళ్యాణ్కి వర్తించవు అంటూ వాళ్ళ ఆవిడ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో సామాజిక వర్గం తీసుకొచ్చింది ఆవిడ, తమ కమ్మ సామాజిక వర్గమే అన్నటువంటిది. అదే సందర్భంలో అతను ప్రశ్నించాడా, దేవుళ్ళను దూషించాడా అన్నది ఇక్కడ అసలు పాయింట్. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి, రోజుకో కేసు పెట్టి వేధించకండి. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది, వాళ్ళ నాన్న కావాలని అడుగుతుంది, తన మొహమైనా చూడండి, లేకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఒకడు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదంటున్నారు. మీరు కేసులు పెట్టడం లేదు, మమ్మల్ని హింస పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి సార్, లేదా ఒకేసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీ పని చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా ఆయన చేసిన తప్పు అయితే ఆయనతో పాటు నన్ను, నా కూతుర్ని చంపేయండి. ఇంత మించి మేమేం చెప్పలేము. మార్ఫింగ్ వీడియోలు పెట్టడం చాలా తప్పు. ఇలాంటి వీడియోలు ఎక్కడైనా ఉంటాయా? మీరు చేసినవి చాలా తప్పు అని అనూష కన్నీటి పర్యంతం అయ్యారు. తమ తప్పుని కప్పించుకునేందుకు మార్ఫింగ్ కల్పిత సృష్టించి తన భర్త రావణ్పై తప్పుడు ప్రచారం చేస్తున్న అనూష కేసులో ఆవేదన వ్యక్తం చేశారు. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరు జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. నా భర్తది కమ్మ కులం, నా భర్త పేరు కూడా అధికారికంగా రావణ్ ఫలానా పార్టీ, ఫలానా వర్గం అని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతు లేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ లక్ష్యం. వైఫల్యాలు ప్రశ్నించినందుకు ఉగ్రవాద తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో జరిగిన దారుణాల నుంచి ప్రజల దృష్టి మరచడానికి రావణ్ వేధిస్తున్నారు. ఇదే సాంప్రదాయం కొనసాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం తప్పదు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్ కండగా నిలవాలని అనూష కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం అంటూ సుగాలి ప్రీతి తల్లి ఇప్పుడు కేసు పెట్టడం అన్నటువంటిది కీలకం. అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె కృష్ణా జిల్లా గన్నవరంలో పవన్ కళ్యాణ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో పలు బహిరంగ సభలో సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే తాము చేపట్టే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదేనని కూడా ఆయన హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు మూసిపోయిన సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరమన్నారు. 5 రోజులుగా దాదాపు 500 మంది పోలీసులు 4 జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించి యూట్యూబర్ రావణ్ అరెస్ట్ చేశారని, అందులో కనీసం 10% శ్రద్ధ పెట్టినా తమ కుటుంబానికి న్యాయం జరిగి ఉండేదన్నారు. నిందితులు రాష్ట్ర మంత్రులు ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా తమ కళ్ళ ముందే తిరుగుతున్నారు, వాపోయారు, ఎందుకు వివక్ష నిలదీశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సెంధిల్ బ్రదర్స్కి లుకౌట్ నోటీసులు. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్ర వెనక ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే మాజీ మంత్రి ఎమ్మెల్యే వి సెంధిల్ బాలాజీ, ఆయన సోదరు అశోక్ కుమార్ దేశం విడిచి పారిపోకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేసి వీళ్ళిద్దరి మీద లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు చెన్నైతో సహా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు వీళ్ళ కోసం గట్టి నిఘా పెట్టారు. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాగిన కుట్రను భగ్నం చేసిన చెన్నై పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే జోన్ల వారీగా సదరం స్లాట్ బుకింగ్ అంటూ వలస వచ్చిన వాడు తమ జోన్కి వెళ్లాల్సిందే, స్లాట్ బుకింగ్ సమయంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎస్జిటిలో మిగిలిపోయారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మిగులు ఉపాధ్యాయులు లెక్క తేల్చారు. జూన్ 30వ తేదీ నాటికి బడుల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిలో 7,129 మంది టీచర్లు మిగులుగా గుర్తించారు. వీళ్ళలో అత్యధికంగా 4,140 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లే ఉన్నారు. గతేడాది చేపట్టిన బదిలీలో దాదాపు 4,800 మంది స్కూల్ అసిస్టెంట్ మిగులు తేలగా వాళ్ళని ఎంపీఎస్ మోడల్ ప్రైమరీ స్కూళ్లలో హెచ్ఎంలుగా సర్దుబాటు చేశారు. ఈ ఏడాది ఎస్జిటీలు అత్యధికంగా మిగులుగా గుర్తించారు. మిగిలిన 2,989 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్ళని మొదటి మండల స్థాయిలో సర్దుబాటు చేసి మిగిలిన వాళ్ళ జిల్లా స్థాయిలో సర్దుబాటు చేయాలని నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి
కుట్రలు, బూతులు, హింస అంటూ వైసీపీ నమ్ముకున్నది వీటినే ప్రభుత్వంపై బురజల్లేందుకు ఫండింగ్, నన్ను పవన్ దూషించేందుకు సోషల్ మీడియా నిధులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది రెగ్యులర్గా హడావిడి చేసేటటువంటి ఒక టాక్టికల్ గేమ్, ఉల్టా చోర్ కొత్త వాళ్ళకి డాంటే టైప్ అనమాట. ఆమెకు 26, అతడికి 28 అంటూ భారత్లో యువకుల సగటు వివాహ వయసు ఇదే. కెరీర్లో స్థిరపడి ఆర్థికంగా బలపడ్డాకే పెళ్లి మాట. ఎప్పటికీ మెజారిటీ పెళ్లిళ్ళు పెద్దలు కుదురుస్తున్నవే. 65% కుటుంబాలకు జాతకాలపై నమ్మకం, మారిన భారతీయ వివాహ బయోడేటా ట్రెండ్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒకే ఒక్కడు 20 కోట్లకు టెండర్, ఉపాధి నిధులపై కాంట్రాక్ట్ ఉద్యోగి కన్ను, 50 బడులకి ప్రహరీల పేరుతో నకిలీ పత్రాలు, గోడలు కట్టుకున్నాని సొమ్ములు స్వాహా, ఎంబుక్కులపై ఇంజనీర్ల సంతకాలు పోర్జిరి, ఎంపీడీఓలో లాగిన్ జొరబడి చెల్లింపులు, ఇప్పటికే 2 కోట్లకు పైగా డ్రా చేసిన వైను, నాడు నేడులో పనులకు మళ్లీ బిల్లులు, చక్రం తిప్పే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ స్కామ్ వెలుగులోకి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విబిజీ రామ్జీలో ఏపీ బేష్ ఉపాధి కల్పనలో తొలి రోజే అగ్రగామిగా నిలిచింది. కేంద్ర మంత్రి చౌహాన్ ప్రెసిడెన్స్లో కూలీల సామాజిక భద్రత కట్టుబడి ఉన్నామని వెల్లడి, కూలీకి 300 రూపాయలు తగ్గదని స్పష్టీకరణ, రాష్ట్రాలకు తొలి విడతగా 25,863 కోట్లు విడుదల, రాష్ట్రానికి 1,414 కోట్ల నిధులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 7 మత్స్యకారులు గల్లంతో ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు ఆమె నవనీతమ్మ, ఆమె కాలినడకన తిరుమలకు వచ్చి 116 ఏళ్ల వృద్ధురాలు, తమిళనాడు వాసి, వివరాలు సేకరించిన విజిలెన్స్, నేడు వీఐపీ దర్శనం కల్పించిన టీటీడీ, వయసు భక్తికి అడ్డుగా లేకపోయింది అంటూ సీఎం స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ అతి, వేలాది మంది హాజరవడంపై వెటకారం, ఇరాన్ నాయకులందరినీ ఒకే దెబ్బకి చంపేచ్చు కానీ చంపబోని వ్యాఖ్య, అమెరికాకు నాగరికత చరిత్ర లేదు, ఇరాన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే అదానిపై కేసు పెట్టి ఉండాల్సిందే కాదు, భారత్లో అదాని లంచాలు ఇచ్చారన్న ఆరోపణలు అమెరికా కోర్టులో నిరూపించడం అసాధ్యం, ఆ వ్యవహారంలో మనకు పైసా నష్టం లేదు, ప్రపంచానికే పోలీసు అన్నట్టు వ్యవహరించొద్దు, కోర్టులో అమెరికా న్యాయశాఖ అఫిడవిట్, బైడెన్ హయాంలో కేసు, ట్రంప్ వచ్చాక పూర్తిగా ఉపసంహరించుకోవాలి నిర్ణయం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పవన్పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్పై ఉపా కేసు, ఇక్కడే ఇట్లాంటి దిక్కుమాలిన నేరేటివ్తోనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ని విమర్శిస్తే ఉపా కేసు పెడతారా? దేశద్రోహ వ్యాఖ్యలు, నక్సలైట్లను సమర్థించినందుకు, తీవ్రవాదులను సమర్థించినందుకు పెట్టారు యూఏపీఏ కేసు. కానీ అది పవన్ కళ్యాణ్ని తిట్టినందుకు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తిడితే యూఏపీఏ కేసు పెడితే కనుక అంతర్జాతీయ న్యాయస్థానం కూడా తిడుతుంది, అమ్మల నక్కలను తిడుతుంది. ఏంటా మాటలు, ఏంటా వార్తలు రాసేటప్పుడు యూఏపీఏ కేసు ఎందుకు పెట్టారు? నక్సలైట్లను సమర్థిస్తూ నక్సలైట్ల కోసమనినే తను ఎర్ర మఫ్లర్ వేసుకుని తిరుగుతానని చెప్పిన దానికి పెట్టినటువంటి కేసు. దాన్ని ఎట్లా డైవర్ట్ చేస్తారు? ఎందుకు ఈ మోసం చేయడం? పవన్ కళ్యాణ్ ఇక్కడ దోషిగా చూపించడం, ఎవరైతే రావణ్ణి సమర్థించే వాళ్ళందరికీ కూడా ఇది పచ్చి మోసపూరితమైనటువంటి వార్త. లేకపోతే కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వచ్చేలా సహకరించండి అంటూ, కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా, పరిశ్రమ స్థాపించేలా సహకరించాలంటూ అక్కడ ప్రవాసాంధ్రులతో లోకేష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు ఇచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.